ఏముండదు ఈ గ్రామం వదిలేసి వెళ్ళిపోతున్న ఉసురు లేదంట దేని అడిగినందుకు అది ఉసురు చెప్తున్న సమాధానం. ఉసురు అంటే మనుషులు ఎక్కువ రంగు మారుతున్నాయి. కిందే ఉన్నది పెళ్ళాం చేతిలో తన్ను తిన్న మొగుడు. రండి పంతులు గారు. ఏం నాయన బాగుండావా? బాగున్నా పంతులు గారు, మీరు బాగున్నారా? ఏం బాగుంటా నాయన, చూడు కాళ్ళు చేతులు అరిగిపోతాను. నీకోసం తిరిగి తిరిగి చెప్పులు కూడా అరిగిపోయాయి. నీకు వస్తలేము నీ మంత్రులు ఏమని చెప్పు. రంభ కావాలా, ఊర్వశి కావాలా, మేనక కావాలా, లేకపోతే సన్న కావాలా, అందంగా కావాలా చెప్పు. వేరు వద్దు పంతులు గారు, నెల వస్తే పింఛన్ వచ్చి అమ్మాయి కావాలా. ఓకేమా? ఎవరు? నేనే. తమరా రాజావారు, రండి 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 రండి, దయచేయండి, తమరి కోసమే వెయిట్ చేస్తున్నారు. రండి రండి రండి, కూర్చోండి. టీ తాగుతారా, కాఫీ తాగుతారా, లేదా ఏదైనా డ్యాన్స్ చేసేదా, నాటకం చేసేదా? ఇది ఇల్లా లేకుండా ఇల్లని ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు? రాత్రి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను, మీ చెత్త ఫ్రెండ్స్కు ఫోన్ కలవలేదు, మీకు కలవలేదు, ఫోన్ తీయలేదు. రాత్రి ఫ్యాన్ షో సినిమాకి పోయినాను, నెంబర్ గుర్తులేదు, ఛార్జింగ్ లేకుండా. నా నెంబర్ ఎందుకు గుర్తుకుంటుందిలే, మీ చెల్లెల నెంబర్ అయితే గుర్తుకుంటుంది, మీ అక్క నెంబర్ గుర్తుకుంటుంది. ఆఖరికి ఆమె సాకలామ మొన్న గుట్టలు తీసుకురాకపోతే టకటకా ఫోన్ చెప్పేశారు నెంబరు. సాకలాం నెంబర్ గుర్తుకుంటుంది, నా నెంబర్ ఎందుకు గుర్తుకుంటుంది? కాళ్ళు చేతులు లేవా? ఫ్యాన్ నువ్వు వేసుకో. రేపు నాకు 2000 కావాలి. దేనికిరా? నా గర్ల్ ఫ్రెండ్ బహుమతులు తీసి ఇచ్చేయండి ఇచ్చేయండి, పిల్లోడు అడుగుతున్నాడు. స్కూల్ పోరా అంటే చదువుకోమంటే గిఫ్ట్లు అంట.